హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాం. స్కూల్‌కి పిల్లలు ఇలాంటి వాటర్ బాటిల్స్ తీసుకెళ్తూ ఉంటారు కదా! అందరివి ఒకే రకంగా ఉండడం వల్ల వాళ్ళకి గుర్తుపట్టడం కష్టమవుతుందండి. మరి చిన్న పిల్లలకైతే ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే నెయిల్ పాలిష్ తీసేసుకోండి. నెయిల్ పాలిష్ తీసేసుకొని పిల్లల పేరుది ఫస్ట్ లెటర్ అయితే రాసేసేయండి. ఇలా గనుక రాసి ఇచ్చేసామనుకోండి పిల్లలు ఈజీగా గుర్తుపడతారండి. అలాగే పిల్లలు కన్‌ఫ్యూజ్ కాకుండా వాళ్ళ బట్టల్లో వాళ్ళు వాటర్ అయితే తాగుతారండి. మరి చిన్న పిల్లలైతే కష్టపడుతూ ఉంటారు కదండీ! అలాంటి వాళ్ళకి మనం ఇలా గనక చేసి ఇచ్చేసామనుకోండి, వాళ్ళు ఈజీగానైతే గుర్తుపట్టేస్తారు. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. నేనిక్కడ ఒక గిన్నె తీసుకొని ఒక 2 గిన్నెల గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇది దేనికంటే ఎవరైనా చపాతీలు మాకు సాఫ్ట్‌గా రావట్లేదు అనేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత తగినంత ఉప్పు వేసేస్తున్నానండి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. వేసేసిన తర్వాత స్పూన్‌తో బాగా ఇలా మొత్తం ఇలా మిక్స్ చేసేసేయాలి. ఎప్పుడు చేసినా కూడా చపాతీలు హార్డ్‌గా వస్తున్నాయి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత వేడి నీళ్ళండి. వేడి నీళ్ళతో అయితే మనం పిండి కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు వేస్తూ ఇలా స్పూన్‌తోనైతే ఇలా కలుపుకోవాలి. చేత్తో కలిపితే చెయ్యి కాలుతుంది కదండీ! అందువల్ల ఇలా స్పూన్‌తో గనుక ఇలా కలిపేసామనుకోండి, కొద్ది కొద్దిగా వాటర్ వేయాలండి. ఒకేసారి అంతా వేసేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా కలిపేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్‌గా కలిపేసుకున్నాము. కలిపేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే నేను చేత్తోనే కలిపేస్తున్నాను. ఎందుకంటే కాస్త వేడి చల్లారిందండి. ఇలా చూడండి ఇలా చేత్తో గనుక ఇలా కలిపేసుకున్నామనుకోండి, చాలా చక్కగానైతే చూడండి చపాతీలు సాఫ్ట్‌గా వస్తాయండి. అలాగే మనకు నానబెట్టే పని కూడా లేదండి. వెంటనే చపాతీలైతే చేసేసుకోవచ్చు. కొంతమందికి చిన్న పిల్లలకి కానీ, లేదంటే వయసు అయిపోయిన వాళ్ళకి కొంతమందికి చపాతీ తింటే కడుపు నొప్పిస్తుంది అంటూ ఉంటారు కదా! అలా కాకుండా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కొద్దిగా ఆయిల్ వేసేసి నేను ఇలా మొత్తం ఇలా అప్లై చేసేసి ప్లేట్ పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి చపాతీలు చేసేసుకుంటానండి. చాలా సాఫ్ట్‌గా అయితే వస్తాయి. ఒకసారి మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా చపాతీలు చేసినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు వానాకాలం కదండీ! ఆనియన్స్ అయితే తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి. అలాగే మొలకలొచ్చేస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఇప్పుడు ఇంకా వానాకాలం వచ్చేసింది కదండీ! ఆనియన్స్ రేట్లు కూడా ఎక్కువైపోతాయి. అందువల్ల ఎక్కువ తెచ్చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు చూడండి ఇలా బుట్టెలో వేసేటప్పుడు కింద వైపు ఒక పేపర్ కానీ, ఒక న్యూస్ పేపర్ కానీ, లేదంటే ఇలా ఒక కవర్ కానీ వేసేసి ఆనియన్స్ మొత్తం వేసేసుకోండి ఇలా. నేనిక్కడ ఆనియన్స్ మొత్తం ఇలా వేసేసుకున్నాను. వేసేసిన తర్వాత పేపర్ ఉంటుంది కదండీ! న్యూస్ పేపర్ కానీ, లేదంటే ఇలా పిల్లలి పేపర్స్ ఏదైనా ఉంటాయి కదా! ఇలాంటివి తీసేసుకొని ఇలా ఉండల్లాగా చేసేసి అక్కడొకటి, అక్కడొకటి ఇలా పెట్టేసేయండి. ఇలా గనుక పెట్టినట్లయితే ఆనియన్స్ అనేవి కుళ్ళిపోకుండా ఉంటాయి, మలకలు రాకుండా ఉంటాయండి. ఏవైనా ఆనియన్స్ కుళ్ళిపోయినా ఉంటే ముందుగానే పక్కన తీసేసేయండి. తీసేసి ఇలా గనుక పెట్టేసుకున్నామనుకోండి ఎన్ని రోజులైనా కుళ్ళిపోకుండా ఉంటాయి, మలకలు రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఫ్రిడ్జ్‌లో మనం ఎంత క్లీన్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి. అలా రాకుండా ఉండాలంటే ఒక బౌల్‌లో వాటర్ తీసేసుకోండి. తర్వాత అందులోకి ఒక 4, 5 లవంగాలు, అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను. మీ దగ్గర నిమ్మరసం ఉంటే ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత దీన్ని మనము ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయాలండి. ఫ్రిడ్జ్‌లో మనం మిగిలిపోయిన కూరలు, అలాగే కూరగాయలన్నీ పెడుతూ ఉంటాం కదా! ఒకలాంటి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా గనుక పెట్టేసామనుకోండి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. కొన్ని రెసిపీస్‌లోకి మనము బంగాళాదుంప పైన ఇలా తొక్కనైతే పీల్ చేస్తూ ఉంటాం కదా! ఇలా పీల్ చేసేటప్పుడు చూడండి ఒక ఫోర్క్ తీసేసుకొని ఇలా గుచ్చేసుకోండి. ఇలా గుచ్చేసి మనము ఇలా పీల్ చేసినట్లయితే పట్టుకోవడానికి మనకు సపోర్ట్‌గా ఉంటుందండి. అప్పుడు మనము తొక్క అనేది ఫాస్ట్‌గా తీసేసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ మనం ఇలా ఏదైనా కర్రీస్‌లోకి గానీ, దేంట్లోకైనా ఇలా తీస్తూ ఉంటాం కదా! తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. తర్వాత ఇటువైపు నుంచి తీసేసి ఫోర్క్‌ని ఇటువైపు గుచ్చేసామనుకోండి, ఈ పై వైపు కూడా నీట్‌గా అయితే తీసేసుకోవచ్చు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా తీసేసానో. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక్కొక్కసారి మనము నైట్‌లో అన్నం ఎక్కువగా చేసేస్తూ ఉంటాం కదండీ! ఇది మిగిలిపోతూ ఉంటుంది. మిగిలిపోతే ఒక్కొక్కసారి వేస్ట్ చేసేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి ఇలా చేసి చూడండి. చాలా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. అలాగే ఇది చాలా మంచిదండి హెల్త్‌కి. నేను ముందుగా ఒక మట్టి కుండనైతే తీసేసుకున్నాను. మట్టి పాత్రని. మట్టి పాత్ర తీసేసుకొని ఇందులోకి చూడండి అన్నం మొత్తం మిగిలిన అన్నం మొత్తం ఇలా వేసేసుకుంటున్నాను. నేనిక్కడ చెద్దన్నం అయితే తయారు చేస్తున్నానండి. తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ పాలు వేస్తున్నాను. తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ పెరుగు అయితే వేసేసేయాలి. ఒక గ్లాస్ పెరుగు వేసేసి ఉప్పు వేయకూడదండి. ఉప్పు మనం పొద్దున్నే తినేటప్పుడు కాస్త కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పెరుగు వేసేసి చక్కగా ఇలా కలిపేసేయాలి. ఇది నైట్‌లో ఇలా చేసి పెట్టేసేయాలండి. కలిపేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు,
అలాగే ఒక 2 పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి వేసేసి చక్కగా కలిపేసేయాలండి. అప్పట్లో మన పూర్వీకులు ఇలా తినేవాళ్ళండి. పొద్దున్నే పొలంలో పనికి వెళ్ళేటప్పుడు ఇలా తినేసి వెళ్ళేవారు. ఈ చెద్దన్నం అయితే హెల్త్‌కి చాలా మంచిదండి. చూడండి నేను మొత్తం ఇలా కలిపేసాను. కలిపేసిన తర్వాత ఒక ఉల్లిగడ్డనైతే ఇలా కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకొని ఇలా పెట్టేసేయాలి. ఇలా మొత్తం ఇలా పెట్టేసి మనము మూత పెట్టేసేయాలండి. ఓవర్ నైట్ దీన్ని పక్కన పెట్టేసి మరుసటి రోజు పొద్దున్నే దీన్ని తిన్నామనుకోండి హెల్త్‌కి చాలా మంచిదండి. ఒంటికి చలవ చేస్తుంది. అలాగే ఈ ఎండాకాలం అయితే చాలా మంచిది. మనకు ఇమ్యూనిటీ పవర్ కూడా బూస్ట్ అవుతుంది. తప్పకుండా వారంలో ఒక్క రోజైనా ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా మంచిది హెల్త్‌కి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి మనం ఎప్పుడైనా పోపు పెట్టుకుంటూ ఉంటాం కదా! పోపు పెట్టేటప్పుడు ఇలా వేసేసామనుకోండి, ఆయిల్ మొత్తం ఎగిరి మనకు టైల్స్ మొత్తం జిడ్డు జిడ్డులాగా అయిపోతుంటాయి. అలా కాకుండా ఇలా ఒక ప్లేట్ ఇలా అడ్డం పెట్టేసేయండి. ఇలా గనుక పెట్టుకున్నట్లయితే చూడండి ఆయిల్ మొత్తం ఇలా ప్లేట్‌కి అవుతుందండి. అప్పుడు మనకు టైల్స్ కానీ, వంటగదిలో ఉన్న ఏదైనా డబ్బాలు కానీ అన్నీ జిడ్డు జిడ్డులాగా అయిపోయి ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఈ ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ఒక చేతిలో నేనైతే ఇలా ప్లేట్ పట్టుకునే ఉంటానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక ఆలుగడ్డని ఇలా తొక్క తీసేసుకున్నానండి. తీసేసుకున్న తర్వాత దీన్ని ఇలా తురిమేసుకోవాలి. తురిమేది ఉంటుంది కదా! దాంట్లో ఇలా చక్కగా ఇలా తురిమేసుకోండి. నీట్‌గా ఇలా తురిమేసిన తర్వాత నేను ఇంకొక గిన్నె తీసేసుకొని మొత్తం ఇలా రసం మొత్తం పిండేసుకుంటున్నానండి. ఇలా బాగా పిండేసుకోవాలి. ఇది మొత్తం పిండేసుకున్న తర్వాత ఒక స్పూన్ బియ్యపు పిండి వేస్తున్నాను. ఒక స్పూన్ బియ్యపు పిండి వేసేసి బాగా ఇలా కలిపేసేయాలండి. మనము బయట వేళ్ళకి వేళ్ళు పెట్టి క్రీమ్స్ కొంటూ ఉంటాము. అయినా కూడా ఎటువంటి రిజల్ట్ అయితే ఉండదండి. అలా కాకుండా ఇలా అన్నీ ఇంట్లో ఉన్నవేనండి. ఇలా రెడీ చేసేసుకొని మనము ఈ 2 ఇంగ్రీడియెంట్స్ అయితే చాలు. చూడండి దీన్ని గనుక మనం ఇలా ఫేస్‌కి అప్లై చేసేయాలి. ఇలా చేసేసి ఇది డ్రై అయ్యే అవసరం ఏం లేదండి. ఒక 5 నిమిషాలు ఇలా మర్దన చేయాలి ఫేస్ మీద. ఇలా బాగా మర్దన చేసేసి గనక మనం వాష్ చేసుకున్నామనుకోండి, నల్లటి మచ్చలు కానీ, అలాగే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కానీ అన్నీ కూడా నీట్‌గా వెళ్ళిపోతాయండి. ఎప్పుడైనా మనకు పింపుల్స్ అయిపోయి మచ్చలు మిగిలిపోయి ఉంటాయి కదా! అలాంటివి కూడా నీట్‌గా వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి. ఇది న్యాచురల్‌గా చేసుకునేది కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. ఇలా చేసేసి వాష్ చేసేసామంటే చూడండి స్కిన్ అయితే ఎంత బ్రైట్‌గా అయిపోయిందో. అలాగే మనం ఇలా చేసామంటే ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం వెళ్ళిపోతుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి ఇలా మట్టి పాత్రలు యూజ్ చేస్తూ ఉంటారు కదా కొంతమంది. వీటిల్ని సబ్బు పెట్టి వాష్ చేస్తూ ఉంటారండి కొంతమంది. అలా అస్సలు చేయకూడదు. వీటిల్ని ఎలా వాష్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా వాటర్‌తో నానబెట్టేసేయండి. ఒక 5 నిమిషాలు నానబెట్టేసామనుకోండి నీట్‌గా వెళ్ళిపోతుంది. మీకు టైం లేదు అంటే ముందుగా అందులో ఉన్న రైస్ కానీ, ఏదైనా కానీ చక్కగా ఇలా వాష్ చేసేసుకోవాలి. తర్వాత ఉప్పు ఉంటుంది కదండీ! కొద్దిగా ఇలా ఉప్పు వేసేసేయండి. ఉప్పు వేసేసి మనము ఇలా బాగా రుద్దేసేయాలి. ఉప్పుతో వాష్ చేసుకోవాలండి. ఇలా ఉప్పుతో గనుక మనం కడుక్కున్నట్లయితే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటాయి. ఎక్కువ రోజుల దాకా మనకు పాత్రలు అనేవి ఎక్కువ రోజుల దాకా వస్తాయండి. ఇలా మనము మట్టి పాత్రలు ఎప్పుడే కానీ ఇలా వాష్ చేసుకోవాలి. ఎక్కువ సబ్బుతో వాష్ చేయకూడదండి. ఇది గరుకుగా ఉంటుంది కాబట్టి నీట్‌గా వెళ్ళిపోతుంది. ఏదైనా జిడ్డు అది ఏదైనా ఉన్నా కూడా. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఆకుకూరలు ఒక్కసారి ఎక్కువగా తెస్తూ ఉంటాం కదా! ఇవి తొందరగా వాడిపోతూ ఉంటాయి. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా తొందరగా వాడిపోతూ ఉంటాయి. అలాగే బయట పెట్టినా కూడా వాడిపోతూ ఉంటాయి కదా! అలాంటప్పుడు ఇలా చేసి చూడండి. అసలు తొందరగా వాడిపోకుండా ఉంటాయి. ముందుగా ఏం చేస్తారంటే ఈ వేర్లు భాగాన్ని మొత్తం కట్ చేసేయాలి. ఈ కాడలు మొత్తం నేను ఇలా కట్ చేసేసుకుంటున్నానండి. కట్ చేసేసుకున్న తర్వాత ఏదైనా కుళ్ళిపోయిన ఆకులు ఇలాంటివి ఏదైనా ఉంటే సపరేట్ చేసేయండి. చేసేసిన తర్వాత నేను ఇక్కడ ఒక క్లాత్ తీసుకుంటున్నాను. నేనైతే దీన్ని ఎప్పుడు ఆకుకూరలు పెట్టుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటానండి. ఒక క్లాత్ అయితే ఇలా సపరేట్‌గా పెట్టేసుకొని ఉంటాను. అందులోకి ఈ ఆకుకూర మొత్తం పెట్టేసేయాలి. పెట్టేసి నీట్‌గా ఇలా చుట్టేసేయాలి. ఇలా చుట్టేసి మనం ఒక పాలిథీన్ కవర్‌లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్‌లో గనుక పెట్టుకున్నామనుకోండి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుంది. ఫ్రిడ్జ్ లేని వారైతే ఈ క్లాత్‌ని కాస్త వాటర్‌లో తడిపి పెట్టేసామనుకోండి, బయట పెట్టినా కూడా 2, 3 రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుందండి. అస్సలు పాడవ్వదు. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా ఎక్కువగా తెచ్చినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది. నేను ఎప్పుడు ఆకుకూరలు ఎక్కువగా తెచ్చినా ఇలాగే స్టోర్ చేసుకుంటాను. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ టిప్ అయితే ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎవరికైనా మంగు మచ్చలు, అలాగే పింపుల్స్ అయిపోయి మచ్చలు నిలిచిపోయి ఉంటాయి కదండీ నల్లగా. అలాంటివి కూడా చాలా బాగా రిమూవ్ అయిపోతాయి. నేను ఇక్కడ ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క తీసుకున్నాను. తర్వాత ఇలాంటి ఒక రాయిని కడిగి తీసుకున్నానండి. అందులోకి కొద్దిగా తేనె వేసుకోవాలి. తేనె వేసేసి బాగా ఇలా రుద్దుకోవాలండి. ఇలా నూరుతూ ఉండాలి. ఇలా నూరితే మనకు ఈ దాల్చిన చెక్కలో ఉన్న రసం మొత్తము ఈ తేనెలోకి కలిసిపోతుందండి. అప్పుడు దీన్ని కనుక తీసుకొని మనము
మొంగు మచ్చలు కానీ లేదంటే పింపుల్స్ అయిపోయి మచ్చలు నిలిచిపోయి ఉంటాయి కదండి, అక్కడ కానీ దీన్ని అప్లై చేస్తూ ఉన్నామనుకోండి, వారానికి 2 రోజులు ఇలా అప్లై చేస్తూ ఉండాలి. ఒక్కసారి చేస్తే పోదండి. ఎప్పుడు ఇలా చేస్తూ ఉన్నట్లయితే నీట్గా వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా మనం అన్ని ఇంట్లో ఉన్నవి కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఎక్కువగా రైస్ని కుక్కర్లో కాకుండా ఇలా ఓపెన్గానే చేస్తూ ఉంటానండి. ఇలా చేసినప్పుడు చూడండి, మనకి అన్నంలో వచ్చే గంజి ఉంటుంది కదా, ఇది చిక్కగా రావాలి, గట్టిగా ఉండాలి అంటే వాటర్ కాస్త తక్కువగా పెట్టాలండి. నేను ఇక్కడ తక్కువగా పెట్టేసి గంజి అయితే వంపేసుకుంటున్నాను. ఇది మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిదండి. స్కిన్కి అప్లై చేయాలి అంటే దీన్ని ఒక స్పూన్ తీసేసుకొని అందులోకి కొద్దిగా పసుపు వేసేసి స్కిన్కి అప్లై చేసినట్లయితే స్కిన్ చాలా బాగా మెరుస్తూ ఉంటుంది. అలాగే దీన్ని మనము హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చండి. హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది, అలాగే పల్చగా అయిపోయింది, స్మూత్గా లేదు హెయిర్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా ఇలా గంజి వంపేసుకొని ఇది చల్లారాక అందులోకి 1 స్పూన్ కొబ్బరి నూనె వేసేసుకోవాలి. కొబ్బరి నూనె వేసేసి బాగా మిక్స్ చేసేసి దీన్ని మనము తలకి పెడుతూ ఉండాలండి. హెడ్ బాత్ చేసేకి ఒక 1 అవర్ ముందు పెట్టేసుకోవాలి. వారంలో 2 రోజులు ఇలా పెడుతూ ఉన్నట్లయితే హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. అలాగే డాండ్రఫ్ కూడా వెళ్ళిపోతుంది. హెయిర్ కూడా చాలా ఫాస్ట్గా అయితే మనకి గ్రో అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ అండి. ఇలా ఒక్కొక్కసారి కుక్కర్లో అయితే విజిల్ అనేది రాదు, సుయ్యి సుయ్యమని సౌండ్ వస్తూ ఉంటుంది కానీ విజిల్ అనేది రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ విజిల్ తీసేసాను నేను. ఈ మూతని తీసేసుకొని కుక్కర్ మూతని కొద్దిగా ఇంట్లో వంట సోడా ఉంటుంది కదండి, సోడానండి, ఇది కాస్త ఇలా వేసేసుకోవాలి. విజిల్ పైన అంతా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అరచెక్క నిమ్మకాయ తీసుకున్నానండి. ఈ రసం మొత్తం ఇలా పిండేసేయాలి. చూడండి ఎలా పొంగుతుందో. ఇలా బాగా ఇలా రసం మొత్తం పిండేసి దీన్ని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేస్తే ఇందులో ఏదైనా డస్ట్ అనేది ఏదైనా ఇరుక్కొని ఉంటే చూడండి, మురికి కానీ మట్టి కానీ ఏదైనా ఇరుక్కున్నా కూడా బయటికి నీట్గా క్లీన్ అయిపోతుంది. అప్పుడు మనకు విజిల్ ప్రాబ్లం అనేది ఉండదండి. చూడండి, ఒక 2 నిమిషాలు వదిలేసాను. తర్వాత ఇలా ఒక గ్రీన్ స్క్రబ్బర్తో ఇలా బాగా రుద్దుకోవాలండి. మొత్తం ఇలా బాగా ఇలా రుద్ది మనం క్లీన్ చేసుకున్నట్లయితే మనకు కుక్కర్ మూత కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఎటువంటి మరకలు కూడా ఉండవు. అలాగే మనకు విజిల్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి, ఇందులో ఏదైనా ఇరుక్కున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది బయటికి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఇక్కడ లోపల వైపు కూడా ఇలా కాస్త రుద్దేస్తున్నాను. ఇప్పుడు కడిగి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయి ఉంటుందో. చూడండి, చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. మీకు నెక్స్ట్ టిప్ అండి, పుట్నాల పప్పు అండి. మనం పుట్నాల పప్పు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి. ఇవైతే తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటాయి, అలాగే మెత్తబడిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా ఉండాలంటే చూడండి, బిర్యానీ ఆకులు ఉంటాయి కదా ఇంట్లో, ఒక 2-3 బిర్యానీ ఆకులు ఇందులోకి ఇలా గుచ్చేసేయండి. ఇలా గుచ్చేసి మనము మూత పెట్టి పెట్టేసుకున్నట్లయితే ఎన్ని రోజులైనా కూడా మెత్తబడకుండా ఉంటాయి, పురుగు కూడా పడకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదండి, దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ వేడికి ఎక్కువగా పొంగిపోతూ ఉంటుంది, అలాగే పుల్లగా అయిపోతూ ఉంటుంది. మనం ప్రొద్దున్నే ఇడ్లీ కానీ దోశ కానీ చేయాలి అంటే పుల్లగా అయిపోయి ఉంటుంది అండి. అలాగే మొత్తం అంతా పొంగిపోయి కింద కూడా పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఈ ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ముందుగా నేను ఇక్కడ దోశ పిండిని మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నానండి. కాస్త వాటర్ తక్కువ వేసి మనము మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసేయాలండి. నేను ఇక్కడ ఒక 7-8 ఐస్ క్యూబ్స్ అయితే వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేస్తున్నాను. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే మనము మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీ జార్లో కూడా ఒక 2 ఐస్ క్యూబ్స్ వేసేసి మనం మిక్సీ పట్టేసుకోవచ్చు అండి. వాటర్ తక్కువగా వేసి ఐస్ క్యూబ్స్ వేసేసి మనము మిక్సీ పట్టేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఇలా కనుక చేసి మనం మూత పెట్టి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కువ పొంగు రాకుండా ఉంటుంది, అలాగే పుల్లగా అవ్వకుండా ఉంటుందండి. ఎండాకాలం చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం కొత్తిమీర రేటు తక్కువ ఉంది అనేసి ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము, ఒక్కొక్కసారి కట్టలు కట్టలుగా ఇలా తెచ్చేస్తూ ఉంటాము. ఇది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండదండి, తొందరగా స్మెల్ అనేది వెళ్ళిపోయి అలాగే కుళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే చూడండి, ఇలా వేరు భాగం మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కింద వైపు ఇలా కట్ చేసేసి మనము దీన్ని నేను 2 భాగాలుగా చేసుకుంటున్నానండి. తర్వాత ఇందులో ఏదైనా పండిన ఆకులు కానీ, లేదంటే గడ్డి కానీ, లేదంటే ఏదైనా కుళ్ళిపోయిన ఆకులు కానీ ఇలాంటివి తీసేసేయాలి. పండిన ఆకులు ఇలాంటివి ఉంటే తొందరగా పాడైపోతుందండి, అందుకని అవన్నీ తీసేసి తర్వాత టిష్యూ పేపర్ తీసేసుకున్నాను నేను ఇక్కడ ఒకటి. టిష్యూ పేపర్లో ఇలా గట్టిగా ఇలా రోల్ చేసేసేయాలి. ఇలా గట్టిగా చుట్టేసి కనుక మనం దీన్ని ఇలాంటి ఒక బాక్స్లో కనుక స్టోర్ చేసేసామనుకోండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ బాక్స్లో పడ్డదండి, నేను అందుకని వేరే బాక్స్లో కూడా స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇలా స్టోర్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ పోదు, అలాగే పాడవకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము.
ఈ టిప్ అయితే కుక్కర్ వాడే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. నేను కుక్కర్ మూతకు ఉన్న గ్యాస్కెట్‌ని అయితే తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ముందుగా ఇలా చెక్ చేసుకోవాలండి. 15 డేస్‌కి ఒకసారి ఇలా కుక్కర్ గ్యాస్కెట్‌కి ఏదైనా డ్యామేజ్ అయిందా అనేసి మనం చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇలా కాస్త ఇలా నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా లాక్కోవాలండి. లాక్కొని మూతకి పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్ గనక లేదు అనుకుంటే వాటర్‌లో కూడా వేసేసుకోవచ్చండి చల్లటి నీళ్ళలో. తర్వాత ఒక సూది తీసేసుకున్నానండి. ఇలా సూదితో ఇలా మనం నీట్‌గా ఇలా విజిల్ పెట్టే కాడ ఇలా నీట్‌గా పొడిచినట్టు చేయాలండి. ఇలా చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా ఇలా అన్నేసామనుకోండి, ఏదైనా ఫుడ్ పార్టికల్స్ ఏదైనా అందులో ఇరుక్కున్నట్లయితే నీట్‌గా వచ్చేస్తాయండి. అప్పుడు మనకు కుక్కర్‌తో ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు. ఎప్పుడు ప్రతిరోజు అయితే ఇలా చేసుకుంటూ ఉండాలి. కుక్కర్ పెట్టే ప్రతిసారి కూడా మనము విజిల్ కాడ ఇలా చెక్ చేసుకోవాలండి. చేసేసి కనుక మనం మూత పెట్టి పెట్టేసామనుకోండి, మనకు ఎటువంటి టెన్షన్ కూడా ఉండదండి. చాలా ప్రమాదం అయితే తప్పించుకోవచ్చు. చూడండి, వాటర్ కూడా లీక్ అవ్వదు. విజిల్స్ కూడా చాలా బాగా వస్తాయి. నేనైతే ఇంట్లో ఎప్పుడూ ట్రై చేసే టిప్పే అండి. ట్రై చేసి నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక తమలపాకు తీసేసుకున్నానండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇది దేనికంటే కొన్నిసార్లు మనం ఇల్లు ఎంత నీట్‌గా పెట్టుకున్నా కూడా బల్లులు, బుద్దింకలు, చిన్న చిన్న ఈగలు అలాంటివి తిరుగుతూ ఉంటాయండి ఇంట్లో. అలా తిరగకుండా ఉండాలి అనంటే ఇలా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నేనిక్కడ తమలపాకుని ఒక రోట్లో వేసేసుకున్నాను. తర్వాత ఒక 4 లవంగాలు వేసేసుకున్నానండి. ఇది చక్కగా ఇలా దంచేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా దంచేసుకున్న తర్వాత నేనిక్కడ ఒక గ్లాస్ నీళ్ళని ఇలా వేడి చేసి తీసుకున్నాను. అందులోకి ముందుగా దంచి పెట్టుకున్నాం కదా తమలపాకు, అలాగే లవంగము, ఇవి మొత్తం ఇలా వేసేసేయాలి. దంచుకున్నది మొత్తం వేసేసి ఇందులోకి ఏదైనా ఎక్స్‌పైర్ అయిన టాబ్లెట్ ఉంటే ఇంట్లో ఒకటి వేసేసేయండి. వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. పెట్టేసామంటే ఈ తమలపాకులో ఉన్న ఘాటు, అలాగే లవంగాలో ఉన్న ఘాటు మొత్తం ఈ వాటర్‌లోకి వచ్చేస్తాయి. చూడండి, దీన్ని పక్కన పడేసేయడమే. తర్వాత దీన్ని మనము ఈ వాటర్‌ని ఒక స్ప్రే బాటిల్‌లోకి వేసేసుకోండి. స్ప్రే బాటిల్ గనుక లేదు అనంటే ఇంట్లో ఏదైనా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్లోకి వేసేసి చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా చేసేసి మనము ఎక్కడెక్కడ బుద్దింకలు బల్లులు వస్తాయి అక్కడంతా ఇలా స్ప్రే చేసేసామనుకోండి, అస్సలు బుద్దింకలు కానీ బల్లులు కానీ ఈ ఘాటుకి రానే రావు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నైట్లో మనము స్టవ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూడండి, ఇలా స్ప్రే చేసేయాలి. ఇలా స్టవ్ కాడ అలాగే విండోస్ దగ్గర ఇలా క్లీన్గా స్ప్రే చేసేసామనుకోండి, అసలు బుద్దింకలు బల్లులు రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. స్విచ్ బోర్డ్ ఒక్కసారి ఇలా మరకలుగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కొద్దిగా ఇలా దూది తీసేసుకున్నానండి, కాటన్ తీసేసుకున్నాను. తర్వాత కొద్దిగా పౌడర్ వేసేస్తున్నాను. కొంచెం పౌడర్ వేసేసి దీంతో గనక మనము స్విచ్ బోర్డ్‌ని క్లీన్ చేసుకున్నట్లయితే మురికి మొత్తం నీట్‌గా వచ్చేస్తుందండి. వాటర్ కానీ లేదంటే ఎటువంటి ఆయిల్ కానీ మనకి అవసరం లేదు. ఇలా జస్ట్ ఇలా పౌడర్‌తో అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా నీట్‌గా క్లీన్ అయిపోతూ ఉంటాయి. మనము ఒక్కొక్కసారి అసలు మర్చిపోతూ ఉంటాము. స్విచ్ బోర్డ్ అయితే మనం క్లీన్ చేయము. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, ఎంత మురికి అయితే వచ్చేసిందో. మనకు నీట్‌గానే కనిపిస్తాయి కానీ ఎక్కువగా మురికిగా ఉంటాయి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.